హరి ఓం. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1936 జూన్ 10వ తారీఖున 191, 198 ప్రశ్నలు వరకు. ఇప్పుడు కొంతమంది స్త్రీలు భగవాన్ అడిగారు, పరిజన్మలో మనిషి నీచ జంతువుగా పుట్టడం జరుగుతుందా భగవాన్ అని అడిగారు. ఈ జన్మలో మనిషిగా పుట్టామండి, పరిజన్మలో ఈ మనిషి నీచ జంతువుగా పుట్టడం జరుగుతుందా అని అడిగారు. అప్పుడు మహర్షి సంభవమే, ఉదాహరణకి జడభరతుడు, ఈయన ఆ రాజు తర్వాత జింకగా పుట్టాడని చెప్తున్నాయిగా, ఇప్పుడే చెప్తున్నాయి కదా, సంభవమే అన్నమాట. ఎందుకంటే జడభరతుడు అనేటువంటి వాడు యోగి రాజు అయినప్పుడు మళ్ళీ పెద్దగా పుట్టాడు. జంతు శరీరంలో కూడా తాత్విక పరిణితి సాధ్యమా? జంతు శరీరంలో ఉన్నా కూడా తత్వ విషయాల్లో పరిణితి కలిగి ఉండడం సాధ్యమేనా అని అడిగింది. అప్పుడు మహర్షి అన్నారు, అసాధ్యం కాదు కానీ కష్టసాధ్యం. కష్టం అన్నారు. అప్పుడు ప్రశ్నించిన ఆవిడ, గురువు అనుగ్రహం అంటే ఎలాంటిది, అది ఎలాగ మాకు వర్తిల్లుతూ ఉంటుంది అని అడిగింది. అంటే మహర్షి అన్నారు, గురువే ఆత్మ, మీ ఆత్మే గురువు అన్నారు భగవాన్. అప్పుడు పృచ్ఛకుడు, ఆత్మ సాక్షాత్కారం దగ్గరికి గురువు మమ్మల్ని ఎలా చేరుస్తాడు? ఆత్మ నా స్వరూపాన్ని నేను సాక్షాత్కరించుకోవడం కోసం గురువు నాకు ఎలాగా ఉపయోగపడతాడు అని అడిగింది ఆవిడ. అప్పుడు భగవాన్ అన్నారు, ఈశ్వరో గురురాత్మేతి, అంటే దైవమే గురువు, ఆత్మ. ప్రతి ఒక్కడు ఏదో ఒక అసంతృష్టితోటే ప్రారంభిస్తాడు. ఏదో పొందాలని, ఇప్పుడు లేని దాని కదా పొందాలని ప్రయత్నిస్తాడు. ఈ జగత్తులో తృప్తి పడక తన వాంఛాపూర్తి కోసం దైవాన్ని ప్రార్థిస్తాడు. జగత్తులో ఎన్నో ఎన్నో తనకున్న తృప్తి కలగక ఆ తృప్తి కోసం దైవాన్ని ప్రార్థిస్తాడు. వానికి దైవాన్ని ప్రార్థన చేస్తూ చేస్తూ పోగా మనసుకి శుద్ధి కలుగుతుంది. అంత వానికి తన కోరికలు సఫలం కావడం కన్నా ఈశ్వర అన్వేషణ ఎందే ఆసక్తి పెరుగుతుంది. ముందు కోరికలు తీరడం భగవంతుని ఆశ్రయిస్తాడు, ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ పోగా వాడికి మనసు శుద్ధి కలుగుతుంది. అప్పుడు అతడికి నా కోరికలు తీరడం కంటే కూడా ఈశ్వరుడు అంటే ఎవరు, ఎక్కడున్నాడు అనే దాని మీద ఆసక్తి పెరుగుతుంది. దైవానుగ్రహ లాభానికి అదే ప్రారంభం. ఈశ్వర అంటే ఏమిటి, ఈశ్వర పరమాత్ముడు అంటే ఏమిటి, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన్ని నేను పొందాలి, ఆయన దగ్గరికి నేను చేరుకోవాలనే ఆతృత కలుగుతుంది. దైవానుగ్రహ ప్రయోజనాన్ని నువ్వు పొందడానికి అదే ప్రారంభం. అటువంటి ఆతృత నీకు కలగడమే ప్రారంభం. దైవం వాడికి గురు రూపంలో ప్రత్యక్షం అవుతాడు. వాడి ఆతృత, వాడి శ్రద్ధ, దానికి ఆ దైవము అతనికి గురు రూపంలో ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి సత్యాన్ని బోధిస్తాడు. ఆ బోధతో తన సంసర్గంతో వాని మనస్సును పవిత్రం చేస్తాడు. ఆ బోధతో తాను తనతో కలిపి అతనికి బోధ చేస్తూ ఉండగా 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 అతని మనసు పవిత్రం అవుతుంది. మనసుకి అప్పుడు శక్తి బాగా పెరుగుతుంది. విషయాల్లోకి అది వెళ్ళదు. దాని ఆసక్తి అంతా కూడా తన గురువు తనకి ఏదైతే సాధనగా హెచ్చరికగా తన్ను పట్టుకొని వదలకుండా తన చేత చేయిస్తూ ఉంటాడో అది చేస్తూ పోగా అతడికి విషయ ఆసక్తి తగ్గిపోతుంది. అప్పుడు అది అంతర్ముఖం అవ్వగలుగుతుంది. ఆ అంతర్ముఖం కావడంలో ధ్యానం దాన్ని బాగా పవిత్రపరుస్తుంది. చివరికి అది కొంచెమైనా నిశ్చలంగా ఉండిపోగలుగుతుంది. ఎందుకంటే దాన్ని కదిలించేది ఏమీ లేవు.
చిన్న భావనే, ఆ ఒక్క భావన ఏం చేస్తుంటే అతన్ని స్థిరంగా ఉంచేస్తుంది. నిశ్చలతే ఆత్మ. ఆ స్థిరత్వం పొందేసరికి అదే ఆత్మ. గురువు వెలుపల లోపల కూడా ఉన్నాడు. బయట నుంచి మనసుని అతడు లోపలికి నెట్టుతాడు. లోపల కూడా ఆత్మరూపంగా ఉన్నది ఆయనే గనక దానిని ఆత్మాకి అభిముఖంగా లాగి నిశ్చలం చేస్తాడు. అనుగ్రహం అంటే అదే. అదే నిజమైన అనుగ్రహం. వెలుపలి నుంచి నేను లోపలికి నెడుతాడు, లోపల నుంచి తనలోనికి గుంజుకుంటాడు. ఇదే దైవ అనుగ్రహం అంటే, ఇదే గురు అనుగ్రహం అంటే. ఎప్పుడెప్పుడైతే ఒక వ్యక్తి లోక విషయాల పట్ల సంతృప్తి పొందక సంతృప్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఆ ప్రయత్నానికి అతడు దైవాన్ని ప్రార్థిస్తూ పోగా అతడి మనసు సిద్ధమవుతూ రాగా అతడికి ఇక కోరికలు కోరాలి అన్నటువంటి వాటి మీద ధ్యాస కంటే ఆ పరమాత్ముని పొందాలి అనే ధ్యాస పెరుగుతూ ఉంటుంది. అదిగో నీకు దైవ అనుగ్రహం అనేటువంటి లాభం కలిగింది అనడానికి నిదర్శనం అదే. అప్పుడు అట్టే ప్రయత్నం చేసేటువంటి వాడికి దైవం వాడికి గురు రూపంలో ప్రత్యక్షమయ్యి సత్యాన్ని స్పష్టంగా నీ స్వరూపాన్ని నీకు బోధిస్తాడు. ఆ బోధతో తనతో సంసర్గంతో వాడి మనసు పవిత్రం చేస్తాడు. ఆ బోధ నిరంతరం గురువు యొక్క బోధను వింటూ గురువుతో నువ్వు సంపర్కం కలిగి ఉంటావు. దానివల్ల మనసు పవిత్రం అవుతుంది. అప్పుడు మనసుకప్పుడు గొప్ప శక్తి పెరిగి అంతర్ముఖం అయిపోగలుగుతుంది. అప్పుడు ధ్యానం ఇంకా బాగా చేయగలుగుతావు. చివరికి అది కొంచెమైనా కదలక నిశ్చలమైపోతుంది. ఆ నిశ్చలతే ఆత్మ. గురువు వెలుపల లోపల కూడా ఉన్నాడు. బయట నుంచి మనస్సుని అతడు లోపలికి తోస్తాడు. లోపల నుంచి దాన్ని తన వైపుకి లాక్కుంటాడు. లాక్కొని తనలో కలిపేసుకొని నిశ్చలం చేసేస్తాడు. అదిగో అనుగ్రహం అంటే ఇదే సుమా అని గురువు యొక్క అనుగ్రహాన్ని, దైవం యొక్క అనుగ్రహాన్ని, ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని, ఈశ్వరుడు గురువు దైవము అని మూడు లేవు. ఎవడైతే సత్యాన్వేషి అయి అతడిని ఆశ్రయిస్తాడో అతడిని తన వైపుకి లాక్కొని తనలో కలుసుకొని సత్యానంద స్వరూపమును అనుగ్రహిస్తాడు. అదే అనుగ్రహం అంటే. అతి స్పష్టంగా అనుగ్రహాన్ని గురించి మన్ని అనుగ్రహించిన శ్రీ రమణ గురుదేవులకు శతకోటి వందనములు. హరి ఓం నమః.